అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకటే ఒక భావం ఉంటుంది. ఏ మతాన్ని నేను ఎప్పుడు విమర్శించను, ఏ భగవంతుడిని నేను ఎప్పుడు విమర్శించను. నా దృష్టిలో అల్లా అయినా, రాముడైనా, జీసస్ అయినా ఒకే పరబ్రహ్మ స్వరూపమే, ఇన్ని రూపాలుగా ఉంటుందని బలీయంగా నమ్ముతాను. అందువల్ల ఎప్పుడూ కూడా ఏ మతాల వారిని నేను మానసికంగా కానీ శారీరకంగా దాడి చేస్తాను. అలాగని హైందవుల మీద ఏదైనా దాడి జరిగితే అది సహించేది కూడా జరగలేదు. ఎందుకంటే అందరూ కలిసి బ్రతుకుతాం అన్నదమ్ముల్లా. ఒకరి మీద ఒక దాడి చేసుకోవడం కరెక్ట్ కాదు. అలాగే అన్ని మత ప్రచారం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి మేము పార్టీకి తెలియజేసుకుంటున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీకి స్ఫూర్తిదాయకం నరేంద్ర మోడీ గారు అంటే భారతీయ జనతా పార్టీని అందరికీ తప్పుడు అభిప్రాయం ఉంది. అది హిందువులకు సంబంధించిన పార్టీకి చెప్తున్నారంటే సంస్కారం చేస్తున్నారు. నిజానికి నరేంద్ర మోడీ గారు కానీ, మన రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారు కానీ, ఉపాధ్యక్షులు కొత్తపల్లి గీతా గారు కానీ, వీరందరి భావస్ఫూర్తి ఒకటే. అన్ని మతాలని, కులాలని, జాతులు కలిపిపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మిగతా పార్టీలన్నీ కూడా ఒక మతాన్ని కొమ్ము కాస్తూ భారతీయుల్ని, అన్నదమ్ములుగా బ్రతికే భారతీయుల్ని విడగొడుతున్నారు. ఈ రోజుని నరేంద్ర మోడీ గారు అన్ని మతాలని, కులాలని గౌరవిస్తూ ఎవరైనా స్వేచ్ఛగా చర్చ కట్టుకుంటారు, ఎవరైనా స్వేచ్ఛగా మసీదు కట్టుకుంటారు. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు జరుగుతుంది, కానీ హిందువుల మీద దాడి జరుగుతుంది. ఈ విషయాన్ని మనం అందరూ కలిసి ఎదుర్కోవాలి. ఈ చైతన్యం రావాలి. మతాలు మారకూడదు, మతాలు మారడం చాలా తప్పది. సో మన ధర్మాన్ని కాపాడుకోవాలని ఉద్దేశిస్తుంటే ఈ విధమైన కార్యక్రమాలు మొదలుపెట్టి నేను విస్తృతంగా చేస్తాను. దీంట్లో నాకు సహాయ సహకారం ఇస్తున్నటువంటి నా మేనరుడు మామిడి అయ్యప్ప, ఊరి పెద్దలు రాష్ట్ర గారు, అలాగే అబ్బులు గారు, ఆయన దేవి చౌక్ మొట్టమొదటిగా ఆలయానికి ఆలయ సమితి డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే వర్షాల ప్రసాద్ గారు దర్గా నాయకుడు, మా ఎరుగోడు గారు, రామన్ రాంబాబు గారు, మన మంత్రి గారు, ఇలాంటి దేవి చౌక్ కమిటీ సభ్యులు, వీరందరి సహకారంతో కలిసి, నా స్టాఫ్ సహకారంతో కలిసి ఈ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఈ పార్టీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రజలకి మాకు మధ్య మీరు ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. ఈ పార్టీకి లేదు కూడా నేను ఎప్పుడు కూడా సద్భావం కలిగి ఉంటూ మీకు అన్ని రకాల సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ, నా స్టాఫ్కి నాకు సహాయం చేస్తున్న ఈ బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ కంబాల శ్రీనివాసరావు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.